టోటల్గా ఈ దివ్యక్షేత్ర విధానంలో ఇక పైన అన్ని మతం రిక్రూట్మెంట్స్ నిషేధం అక్కడ. దాంతోపాటు అక్కడ పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులు దాదాపు 26 మంది ఏమో ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్ అంటే కొండపైన ప్రధాన విధుల్లో కాకుండా వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశారు. అసలు వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చేయమని అడిగారు. అడిగితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మేము రూల్ ప్రకారం నియమితులు అయ్యామని. కోర్టు కూడా వాళ్ళకి ఫేవరబుల్గా తీర్పిచ్చింది. ఇచ్చి ఇకపైన మీరు అంటున్నారు కదా, ఇకపైన రిక్రూట్ చేసుకోబాకండి అని చెప్పింది. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు పిటిషన్ వేశారు. ప్రభుత్వ నిబంధనలతో నడిచేటటువంటి దేవాదాయ శాఖలో అట్లాగెట్లా పెడతారు, ఓన్లీ హిందువులే ఉండాలని అని చెప్పి కోర్టుకు వెళ్ళారు మళ్ళీ. అప్పుడు ప్రభుత్వమే, ఇదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వాదించింది అట్లా కుదరదు, హిందువులే ఉండాలి. సుప్రీంకోర్టు కూడా అవునని చెప్పింది. అప్పటి నుండినే హిందువులు మాత్రమే రిక్రూట్ అవుతున్నారు. అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులుగా జాయిన్ అయ్యి జీతాలు తీసుకుంటా తర్వాత వేరే మతంలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదా బయటికి చెప్పకుండా మతం ఏది తమ క్రిస్టియన్ అనేదో చెప్పకుండా వెళ్తున్నటువంటి వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఏ యాక్ట్ ప్రకారం చర్య తీసుకుంటున్నారు? ఆనాడు రాజశేఖర రెడ్డి పెట్టిన చట్ట ప్రకారం. ఏది వాళ్ళు చర్చికి వెళ్తేనో పాస్టర్ల దగ్గరికి వెళ్తాను, ఇది ఇప్పుడు ఆ చట్ట ప్రకారమే